వర్తమానాన్ని మనం విన్నాం. ఉన్నతమైన బోధ ద్వారా సరిచేయబడి మహోన్నతమైన ఆయన ఘనమైన నామంను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఆ వాక్యము చేత మనను సున్నతి చేసి సంపూర్ణతలోకి పరిశుద్ధాత్ముడే మనను తీసుకెళ్తున్నాడు. కనుక ఉదయకాలం చక్కటి వర్తమానం మనం విన్నాం. మరలా సాయంకాలం మనల్ని మనమే అప్పగించుకొని మన హృదయాలను పూర్తిగా ఆయన సన్నిధిలో సమర్పించుకొని సిద్ధపడదాం. మరి వాక్య పరిచర్య చేయుటకు దైవజనులు జయరాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాస్త సంతోషంగా ఉన్నవారు గట్టిగా చెబుదామా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ అందరికీ వందనాలమ్మా, చేతులు జోడించండి. బ్రదర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. సేవకులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అక్కగారికి, సిస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఆమేన్. హల్లెలూయా. ఉదయకాలం మరి నేను ఆత్మలో గ్రహిస్తున్నాను ఏంటంటే మీరందరూ వాక్యం అర్థం చేసుకున్నారని. ప్రైజ్ ది లార్డ్. ఎలా మారిపోవాలి? ఎలా మారిపోవాలి? షార్ట్కట్లు చెప్పండి. ఎలా మారిపోవాలి? యేసయ్య వలె మనం మారిపోదుము గాక. చివరికి మన మజిలీ అదే, ఇంకా వేరే మజిలీ లేదు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కూడా కొన్ని అదే దానియేలు గ్రంథంలో రాయబడిన ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. బైబిల్ తీయండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిస్తారా? యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములయందు పట్టణపు రాజు వీధులను కందకములను మరలా కట్టబడును. చాలు. ఇందులో మన ధ్యానాంశం ఏంటంటే ఈ వాక్య భాగంలో ఉన్న ఈ చరిత్ర, ఈ సంఘటనలో నేనేం చెప్పను, కానీ ఇందులో రాయబడిన ఒక మూల వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. నాతో కలిసి చెప్పండి. తొందరగల సమయములందు, కాస్త గట్టిగా, తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడును. రైట్. ఇది మన మూలవాక్యం. మనం ఉదయకాలం నుంచి చాలా విషయాలు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాం. పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ఏవేవో యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నాం. సంఘాలు పతనం అయిపోవడం, సేవకులు బలహీనమైపోవడం, సంఘాల్లో రాజకీయాలు, మరి దేశం యొక్క పరిస్థితులన్నీ కూడా గమనిస్తుంటే కూడా కొన్ని భయానకమైన సంఘటనలు, ఇవన్నీ చూసినప్పుడు కాస్త దేవుని ప్రజల మధ్యలో ఒక కలవరం. ఆ కలవరం రావడం సాధారణమే. పరిస్థితులన్నీ కూడా దిగజారిపోయి మరి మందిరాలు కాల్చబడడం, సేవకులు చంపబడడం, ఇలాంటి ఎన్నో వార్తలు మన దేశంలో వింటున్నాం, బయటి దేశాల్లో కూడా వింటున్నాం. ఇప్పుడు అందరిలో గుబులు ఏంటంటే, భయం ఏంటంటే ఏమవుతుందో ఏమో.
ఏం జరగబోతుందో ఏమో. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, నాయకులు మారిపోతున్నారు, చట్టాలు మారిపోతున్నాయి. ఏవి కూడా మనకు అనుకూలంగా ఉండడం లేదు, అన్నీ మనకు ప్రతికూలంగా మారిపోతున్నాయి. అసలు రేపటి దినం మనం చర్చికి వెళ్ళగలమా? ఇంత ధైర్యంగా దేవుని మనం ఆరాధించగలమా? అసలు నేను క్రైస్తవుడని నేను చెప్పుకోగలమా? ఎన్నో ఆలోచనలు, జరుగుతున్న సంఘటనలను బట్టి ఏవేవో ఆలోచనలు, రకరకాల ఆలోచనతో హృదయం అంతా కలవరం అయిపోయి, నేను ఈ భక్తిని చేయగలుగుతానా, ఈ విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతానా, ఈ రక్షణ నేను కాపాడుకోగలుగుతానా అనే ఒక ఆలోచన, ఒక అనుమానం ఈరోజు చాలామందిలో ఇలాంటి కలవరాన్ని నేను చూడగలుగుతున్నాను. ఎవరిని చూసినా, ఎవరు కదిలిచ్చినా ఈ మాటే, ఎవరు వచ్చినా కొంతమంది నా దగ్గరకు వచ్చి ఈ మాటలే మాట్లాడుతున్నారు. గమనించండి, ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏదైతే ఉందో అప్పుడు ఈ సంఘటన జరగలేదు. దానియేలు భక్తునికి జరగబోయే సంఘటనలను, అంత్యకాలంలో జరగబోయే సంఘటనలను దేవుడు బయలుపరుస్తున్నాడు. అతడు మంచి ప్రార్థన పరుడు. మంచి ప్రార్థన పరుడైన ఈ దానియేలుకి ప్రకటన గ్రంథంలో ఏ విషయాలైతే యోహానుకు పద్మాసు దీపంలో బయలుపరిచాడో అవే సంఘటనలు పాత నిబంధన భక్తుడైన దానియేలుకి బయలుపరిచాడు. అందుకే ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం ఇవి కలిపి చదువుతుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ భూమి మీదకి ప్రభు సంఘం ఎత్తబడుతుందని, 7 ఏళ్ల శ్రమలు వస్తాయని, దుష్టుడైన సాతానుడు పరిశుద్ధ స్థలములో వచ్చి కూర్చుంటాడని, దేవుని ప్రజలకు ఈ భూమి మీద 7 ఏళ్ల శ్రమలు ఉంటాయని, ఆ శ్రమలలో 666 ముద్ర పనిచేస్తుంది. ఈ సంఘటనలన్నీ మనకు బాగా తెలుసు. అయితే ఆ దినాల్లోనే ఆ పాత నిబంధన భక్తునికి దేవుడు ఈ వర్తమానాన్ని, ఈ ఉపదేశాన్ని, ఈ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. బాబు, అది తొందరగలిగిన సమయం, అది సమాధానంతో కూడిన సమయం కాదది. అది సంతోషంతో ఆనందంతో ఉన్న సమయం కాదది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? కలవరాల మధ్యలో పరుస్తున్న ఆ యొక్క దృశ్యాలను చూస్తూ, కలవరపరుస్తున్న మాటల మధ్యలో, కలవరపరుస్తున్న ప్రజల మధ్యలో మనం ఇప్పుడు సాగి వెళ్తున్నాం. ఇంకా రాను రాను ఏమవుతుందంటే ఈ కలవరం ఇంకా ఎక్కువైతుంది. ఎందుకంటే ఇంకా భయానకమైన సంఘటనలు జరుగుతాయి. నువ్వు జరగద్దని ప్రార్థన చేసినా జరుగుతాయి. 40 రోజులు కాదు, 1000 రోజులు ఉపవాసం చేసినా జరుగుతాయి. మనం దాటిని ఆపలేం. ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రావాలి కనుక, ఆయన రాకడ ముందు ఈ సంఘటనలు జరగాలి కనుక, ఈ సంఘటనలు జరగకుండా ఆయన రాలేడు కనుక, ప్రత్యక్షం కాలేడు కనుక ఈ సంఘటనలు జరగాలి. వచ్చిన దేవదూత, ఆ దేవదూతకు వర్తమానం ఇచ్చి దేవుడు పంపించాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే తొందరగల సమయమందు. అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది, అక్కడికి శ్రమలు వచ్చేసాయి, శోధనలు వచ్చేసాయి, కలవరాలు వచ్చేసాయి, చంపబడుతున్నారు, కోయబడుతున్నారు, ఈడవబడుతున్నారు, కాల్చబడుతున్నారు. తొందరగల సమయం, అది సమాధానకరమైన సమయం కాదు.
ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఆ తొందరగల సమయమునందు పట్టణం యొక్క రాచవీధులు కందకములను మరలా కట్టబడును. అక్కడ గమనిస్తున్నారా? ఆ మాటను గమనిస్తున్నారా? ఏ సమయం అట? సమాధానంగా ఉన్న సమయమా, తొందర ఉన్న సమయమా? అక్కడ తొందర అంటే ఏం జరుగుతుంది? అక్కడ సమస్యలు ఉన్నాయి. ఆ తొందర గల సమయంలో, ఆ కలవరాల మధ్యలో, ఆ భయానకరమైన పరిస్థితుల మధ్యలోనట, ఇదిగో యెరూషలేము యొక్క ఆ పట్టణం యొక్క ప్రాకారము లేక కందకాలు, రాజవీధులు, ప్రాకారాలు మరలా కట్టబడతాయే. ఆమెను చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. మన చుట్టూ తొందరపడే కార్యాలు ఎన్ని జరిగినా, లేక ఎన్ని రకాల శోధనలు, శ్రమలు, పోరాటాలు, కలవరాలు, యుద్ధాలు మన చుట్టూ ఉన్నా, ఆ తొందరగల సమయమందు ఏ విధంగానైతే ఇక్కడ ప్రాకారాలు కట్టబడ్డాయో, ఆ విధంగా ఈ ప్రభు రాకడ దినాల్లో మనమందరము కట్టబడుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి మనము? తొందరగల ఈ సమయంలో ఆ యొక్క దృశ్యాలను చూసి, అదిగో అక్కడ చూసాం కదా, అక్కడే ఏది మన భారతదేశంలో అక్కడ ఏదో జరిగింది కదా, మణిపూర్లో జరిగింది కదా. మణిపూర్ లాంటి సంఘటనలు జరిగినప్పుడు, ఇంకా ఆయా ప్రాంతంలో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు తెలిసినవి చాలా తక్కువ, చాలా కొన్నే తెలుసు మనకు, కానీ చాలా జరుగుతున్నాయి. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాము? తొందరగల సమయంలో ఉన్నాం. మరి ఈ తొందరగల సమయంలో, ఈ కలవరపరిచే సమయంలో, ఈ యొక్క పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలు కట్టబడతారా, కూల్చబడతారా? అక్కడ ఏమని రాస్తుంది? కట్టబడతారని రాస్తుంది. ఆమేన్. బలహీన పడుతున్నారు, దిగజారిపోతున్నారు, భయపడిపోతున్నారు, పారిపోతున్నారు కాదు. అలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు మనం ఏం చేయాలంటే, మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా దృఢంగా కట్టుకోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి అలాంటి వార్తలు విన్నప్పుడు, అలాంటి దృశ్యాలు చూసినప్పుడు నీ మనసు ఏమవుతుంది? కలవరం అవుతుంది. ఫస్ట్ నీ మనస్సును దెబ్బ కొడతాడు సాతానుడు. నీ మనస్సును చంచలం చేస్తాడు. నీ మనస్సులో నీకు నెమ్మది లేకుండా చేస్తాడు. అవన్నీ చూసినప్పుడు, అమ్మో, రేపు ఈ పరిస్థితి నాకు వస్తే నేను ఎలా ఉంటానో, నేను ఉంటానా? నేను తట్టుకోగలనా? ఈ ప్రతికూలమైన పరిస్థితులు ఒకవేళ నా మీదికి వస్తే నేను విశ్వాసములో ముందుకు సాగగలనా? మందిరానికి వెళ్ళగలనా? ధైర్యంగా నేను దేవుని బిడ్డనని చెప్పగలనా? ఒకే మనసులో ఒక తొందర. నీ మనసును పాడు చేయడానికి వాడు ఏం చేస్తాడంటే, రకరకాల మాటలు వినిపించి, దృశ్యాలను చూపించి, నిన్ను కలవర పెట్టేసి నీ మనసును చెడగొడతాడు. నీ మనసులో నెమ్మది లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, భయాన్ని పుట్టించేస్తాడు, నిద్ర రాకుండా చేసేస్తాడు. ఒకే దిగులు, ఒకే విచారం. ఎలా? రేపు అలాంటి పరిస్థితులు నాకు వస్తే ఎలా? మా ఊరికి వస్తే ఎలా? మా పట్టణానికి వస్తే ఎలా? మా సంఘానికి వస్తే ఎలా? ఒకవేళ నా కుటుంబానికి వస్తే ఎలా?
ఒకటే టెన్షన్. మీకు సంగతి తెలుసా? మన మనస్సు మీద వాడు దెబ్బ కొట్టి మన మనస్సును చంచలం చేసి మన మనస్సులో సమాధానం లేకుండా చేయాలనుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఈ తొందరగల సమయమందు ఏ విధంగానైతే అక్కడ ప్రాకారాలు కట్టబడ్డాయో, కందకములు రాచవీధులు కట్టబడ్డాయో, నువ్వేం చేయాలి? వాడు కలవర పెడుతున్న ఆ మాటలు దృశ్యాలను చూసినప్పుడు నీ మనస్సు కలవరపడకుండా ఉండడానికి నీ మనసు చుట్టూ ఒక ప్రాకారాన్ని కట్టుకోవాలి. దేని చుట్టూ? నీ మనసు. నీకు మనసు ఉంది కదా, ఉందా? నీ మనసు చుట్టూ ఏం కట్టుకోవాలి? అది చంచలం కాకుండా, నీ మనసు చంచలం కాకుండా, నీ మనసు కలవరపడకుండా ఆ మనసు ఏం చేయాలంటే ఒక ప్రాకారం కట్టాలి. ప్రాకారం ఎందుకు కట్టాలండి? ఖచ్చితంగా కట్టాలి ప్రాకారం. ఎందుకు తెలుసా? ప్రాకారం లేని పురం ఏమైపోతుంది? అది పాడైపోతుంది. అది పట్టణమైనా, ఇల్లైనా, మందిరమైనా, పరిచర్య అయినా, ఏదైనా అది పాడైపోతుంది. నీ మనసు కూడా ఒక ప్రాకారం కట్టాలి. ఎందుకు? నీ మనసు మీద, నీ శరీరం మీద కాదు, నీ మనసు మీద దాడి చేస్తాడు. నీ మనసు మీద ఎప్పుడైతే దాడి చేస్తావో నువ్వు వెంటనే వీక్ అయిపోతావన్న సంగతి వానికి బాగా చెప్పాలి, బాగా తెలుసు. నీ మనస్సును చంచలం చేసి, నిన్ను అస్థిరపరిచి, నిన్ను బలహీనపరిచి, నీ మీద దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేయడానికి ముందుగా నీ మనస్సును చంచలం చేస్తాడు. అందుకే మన యొక్క మనసు చుట్టూ మొదట ఏం చేయాలంటే ఒక ప్రాకారం కట్టాలి. నేను ఒక మాట చెప్తాను. ఈ భూలోకంలో యెరూషలేము చెట్టు పర్వతాలు ఉన్నట్టు ఈ సంగతి వదిలిపెట్టండి. పరలోకములో ఉన్న యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉందట. నేను అంటాను, పరలోకములో ఉన్న యెరూషలేము చుట్టూ ప్రాకారం ఎందుకు? ఆ ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది. ఎందుకంటే దుష్టుడు ప్రవేశించకుండా, దుష్టుడైన సాతాను ప్రవేశించి పాడు చేయకుండా యెరూషలేము చుట్టూ ఎలానైతే పరలోకములో ఒక ప్రాకారాన్ని చూస్తున్నామో, అది ప్రాకారము, 12 గుమ్మాలు, 12 పునాదులు, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం కదా. అందుకే మన మనస్సును వాడు పాడు చేయకుండా, ఏవి? ఆ దృశ్యాలు చూసినప్పుడు, ఆ వార్తలు విన్నప్పుడు, అలాంటి సంఘటనలు నీ దగ్గర రాలేదు. కానీ ఎంతమంది కలవరపడిపోయారు మణిపూర్ విషయంలో. అవునా కాదా? రోజు అదే వార్త, రోజు అదే చదవాలి. రేపు మన పరిస్థితి ఏంటో, రేపు మనల్ని కూడా చంపేస్తారేమో, అలాంటి సంఘటనలు మన దగ్గరకు వస్తాయేమో. అలా ఆలోచింపచేసి, దుష్టుడే ఆలోచింపచేసి నీ మనస్సును పాడు చేస్తాడు. అందుకే వాడు నీ మనస్సును పాడు చేయకుండా ఉండడానికి యెరూషలేము చుట్టూ ప్రాకారం ఎలా కట్టబడిందో, ఈ తొందరగల సమయంలో కూడా నీ మనసు చుట్టూ ఒక ప్రాకారం కట్టబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాకారాన్ని నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో అప్పుడు నువ్వు స్థిరంగా ఉండగలుగుతావు. ఒక మాట చెప్తాను. యేసు ప్రభుతో 12 మంది శిష్యులు తిరిగారు సేవలో. పేతురు చాలాసార్లు అస్థిరమైన మనస్సు కలిగి ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో తాను ఏం మాట్లాడుతున్నాడో కూడా తనకు అర్థమయ్యేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కోసం ప్రాణమైనా పెడతానంటాడు, ఏమైనా చేస్తానంటాడు. ఏమైనా చేస్తానన్నవాడు యేసు ప్రభు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. అది నోరా మోరా? ఏమైనా చేసేస్తా, యేసు కొరకు ఏమైనా చేసేస్తా. సందర్భం వచ్చేసరికి, ఆ సంఘటన, ఆ పరిస్థితులు వచ్చేసరికి ఏమన్నాడు?
ఏమన్నాడు? యేసు ఎవరో నేను ఎరుగను. మీరు వేరే వ్యక్తిని చూసి ఆ వ్యక్తిని నేనని మీరు అనుకుంటున్నారు. నేను ఆ వ్యక్తిని కాదు. ఇలా చాలాసార్లు ప్రభు అతన్ని గమనించి ఒకసారి పేతురుతో ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడు. లూకా సువార్త 22వ అధ్యాయంలో చూడండి, 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయము 32వ వచనం చూడండి. 22:32. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. అందరూ నా వైపు చూస్తారా? ఏంటి ఏమన్నాడు యేసు ప్రభు? నీ మనసు తిరిగిన తర్వాత అంటే మనసు ఇప్పుడు స్థిరంగా లేదు. ఈ మనసును సాతానుడు ఏం చేస్తున్నాడు? కలవరపరుస్తున్నాడు. పేతురు మనసుని కలవరపరుస్తున్నాడు. ఎవరు అనుకున్నారండి? సీనియర్ పాస్టరీనా? ఇంకో మాటలో చెప్పాలంటే శిష్యులందరికీ పెద్దయినా ఇలా ఉన్నాడు చూడండి. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను, మిగతా శిష్యులను నువ్వు స్థిరపరచు. నువ్వు తిరిగిపోతున్నావు. ఎందుకు తిరిగిపోతున్నాడంటే దుష్టుడు సాతానుడు ఏం చేస్తున్నాడంటే పేతురు మనసు మీద దాడి చేస్తున్నాడు. యేసు ప్రభుతోనే ఉన్నాడు పేతురు, కానీ దాడి దేని మీద చేస్తున్నాడు? మనసు మీద చేస్తున్నాడు. ఆమేన్. మనం చర్చిలోనే ఉంటాం, యేసుతోనే ఉంటాం, కానీ దాడి దేని మీద చేస్తున్నాడు వాడు? మన మనసు మీద. అందుకే చూడండి, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. నువ్వు ఇక్కడనే ఉంటావు, కానీ నీ మనసు ఏమో దేశ విదేశాలు తిరిగి వస్తుంటుంది. చూడండి, ఇంటికి తాళం వేసి ఉంటుంది, లోపలికి వెళ్ళిపోతుంది మనసు. అరే, ఇంటికి ఏమో తాళం వేసి ఉంటుంది, మనసేమో అరే అంటే మనసు దూరని చేరని ప్రదేశం ఏముంది? అంతరిక్షం ఇప్పుడు 5 సెకండ్లు కాదు, 1 సెకండ్లో వెళ్ళి రావచ్చు. దీనికి ఉన్న స్పీడే వేరు, దీని లోకమే వేరు, దీని పద్ధతే. ఇది ఎవరికి కంట్రోల్ అయ్యేది? ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవునికే కంట్రోల్ అవుతుంది. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలడు, దాన్ని సరి అయిన మార్గములో నడిపించగలడు. ఆమేన్. పేతురు, నువ్వు నాతోనే ఉంటావు, నీ మనసేమో ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు, కానీ ఎప్పుడు కూడా పేతురు మీద ప్రసంగం చేయలేదు. మనం ఎవరి గురించి అని తెలిస్తే వాళ్ళ మీదనే ప్రసంగం చేసేద్దాం. పేతురు గురించి తెలిసినా పేతురు గురించి ఎప్పుడు ప్రసంగం చేయలేదు. పేతురు మనసు మీద దాడి చేస్తున్నాడు. మరి యేసు ప్రభు ఉన్నాడన్న భయం దానికి ఏమన్నా ఉందా? సైతానికి ఏమన్నా ఉందా? దానికి యేసు ప్రభుతో ఉన్నాడు, మరి యేసు ప్రభు నన్ను గద్దిస్తాడు, యేసు ప్రభు నన్ను నరకములో పడేస్తాడు, నన్ను బంధిస్తాడన్న భయం దానికి ఏమన్నా ఉందా? అది తెగించిన దయ్యం, అది ఏమైనా పర్వాలేదు. ఈ వ్యక్తిని టార్గెట్ చేస్తే, ఈ వ్యక్తిని బలహీనపరిస్తే మిగతా వాళ్ళందరూ బలహీనం అవుతారు. నేనంటాను, నువ్వు యేసుతో ఉన్నా, నువ్వు మందిరంలో ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఉపవాసం ఉన్నా, నీ మనసు మీద వాడు దాడి చేస్తాడు. వాడు దాడి చేయకుండా ఉండాలంటే నీ మనసు చుట్టూ నువ్వేం కట్టుకోవాలి? ఒక ప్రాకారం కట్టుకోవాలి. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్థిరమైన, బలమైన, అద్భుతమైన ఒక ప్రాకారం నువ్వు ఎప్పుడైతే నీ మనసు చుట్టూ కట్టుకుంటావో ఇంకా ఆ ప్రాకారాన్ని దాటి లోనికి రాలేడు వాడు.
అట్టి ప్రాకారం కట్టుకోవడానికి ప్రభు మనకు సహాయం చెయ్యునుగాక, చెయ్యునుగాక, చెయ్యునుగాక. మరి ఎలాంటి ప్రాకారాలు మనం కట్టుకోవాలి? ఎలాంటి ప్రాకారాలు కట్టుకుంటే వాడు మన మనస్సు మీద దాడి చేయకుండా ఉండగలుగుతాము, మనం స్థిరంగా ఉండగలుగుతాం. ఎలాంటి ప్రాకారాలు కట్టుకోవాలి? కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్. ఇది చాలా చాలా విలువైన మాటలు. మీరు ఇక్కడే ఉంటారు కానీ మీ మనసు మీద వాడు ఆల్రెడీ దాడి చేస్తున్నాడు. కొందరు వాని దాడిలో ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇది ప్రతిరోజు జరిగే కార్యం. ఈ విషయాన్ని మనం గ్రహించి మన మనోనేత్రాలు తెరవబడి మన మనసు చుట్టూ ఒక అద్భుతమైన దైవికమైన ప్రాకారం కట్టుకోవడానికి ప్రభు మనకు సహాయము చెయ్యునుగాక, 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 చెయ్యునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన మనసు చెడిపోకుండా, మన మనసు పాడుగాకుండా ప్రాకారం కట్టుకోవాలి. ఎలాంటి ప్రాకారం కట్టుకోవాలి? ఎలాంటి ప్రాకారం కట్టుకోవాలి? చదవండి ఒకసారి యెషయా గ్రంథము 28వ అధ్యాయము. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చూడండి. 16వ వచనాన్ని. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. ఇప్పుడు నాతో చెప్పండి. విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు నీ మనసు చుట్టూ కట్టుకోవలసిన ప్రాకారం ఏంటంటే, ఏ ప్రాకారం కట్టుకోవాలి? విశ్వాసము అనే ప్రాకారాన్ని దాని చుట్టూ కట్టాలి. అక్కడ రాయబడిన మాట ఏంటి? విశ్వసించువాడు కలవరపడు. పరిస్థితులన్నీ కలవరపరుస్తున్నాయి, మాటలన్నీ కలవరపరుస్తున్నాయి, దృశ్యాలన్నీ కలవరపరుస్తున్నాయి, ప్రభుత్వాలు కలవరపరుస్తున్నాయి, రాజకీయ నాయకులు కలవరపరిచేస్తున్నారు, మత పెద్దలు కలవరపరిచేస్తున్నారు, కుల పెద్దలు కలవరపరిచేస్తున్నారు. ఇంతమంది కలవరపరుస్తున్న పరిస్థితుల మధ్యలో మనం కలవరపడకుండా ఉండాలంటే, మన మనసు కలవరపడకుండా ఉండాలంటే, మన మనసు చుట్టూ ఏం కట్టుకోవాలంటే విశ్వాసము అనే ఒక ప్రాకారాన్ని కట్టుకోవాలి. ఆమేన్. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం రెండు రకాలు. సాధారణమైన విశ్వాసం ఉంది, అతి పరిశుద్ధమైన విశ్వాసం ఉంది. మన విశ్వాసపు అనుభవాలలో ఎక్కడికి చేరిపోవాలంటే కేవలం విశ్వాసములోనే ఉండకుండా అతి పరిశుద్ధమైన విశ్వాసములోకి మనం చేరిపోవాలి. ఆమేన్. ఆ విశ్వాసములో కూడా ఒక రూపాంతరత రావాలి. అందుకే బైబిల్లో రాయబడింది, బంగారము మేలిమి బంగారం. విశ్వాసము అతి పరిశుద్ధమైన విశ్వాసము. ఈరోజు చాలామంది విశ్వాసులు అని చెప్తాం. నేను విశ్వాసిని, మేము విశ్వాసులం అని చెప్తారు, కానీ దేవుని మీద విశ్వాసమే ఉండదు. దేవుని మీద విశ్వాసమే ఉండదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద విశ్వాసమే ఉండదండి. అంతకుముందు యేసు ప్రభు అరణ్యములో రొట్టెలు పంచాడు. ఇంకో చోట కూడా అలా దేవుడు రొట్టెలు పంచవలసిన ఒక సంఘటన ఏర్పడింది. ప్రభు అన్నాడు, ఇంతకుముందు నేను అరణ్యంలో 5 రొట్టెలు 2 చేపలు నేను రొట్టెల్ని పంచాను కదా, ప్రజలు భోజనం చేశారు కదా. మీరు ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకొని, నేను అద్భుతాలు చేసి ఇదిగో ఆకలి తీర్చగలిగిన వాడిని నమ్మాలి కదా. మీరు అద్భుతాలు చూస్తున్నారు,
కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, కానీ శిష్యులకు దేవుని మీద విశ్వాసం లేదు. నేనంటాను, ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు నీ జీవితంలో ఏదైనా చేయగలడనే విశ్వాసం నీకుందా? నిన్ను స్వస్థపరచగలడు అనే విశ్వాసం నీకుందా? నీ కుటుంబాన్ని కట్టగలడు అన్న విశ్వాసం నీకుందా? నీకు పిల్లల్ని ఇవ్వగలడు అన్న విశ్వాసం నీకుందా? నీకు వివాహం చేయగలడు, నీ సమస్యను తీర్చగలడు, నీ అప్పు నుంచి బయటికి తీసుకురాగలడు, నీ పరిస్థితులను మార్చగలడు, నీ కన్నీటిని తొలవగలడు అన్న విశ్వాసం నీకుందా? బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అసాధ్యం. నువ్వు దేవుని మీద మొదట విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము స్థిరమైనదై, బలమైనదై, ఘనమైనదై ఉండాలి ఆ విశ్వాసం. అప్పుడు చూడు, నీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ విశ్వాసం ఏమై ఉండాలి? స్థిరమైనదై, ఘనమైనదై ఉండాలి. నీ విశ్వాసములో బలహీనంగా ఉన్నావనుకో, దేవుడు ఎలాంటి కార్యాలు చేయలేడు. అందుకే బైబిల్ చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. ఎన్ని వార్తలు విన్నా విశ్వసించిన వాడు చెప్పరే 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 ఆమేన్ ఆమేన్. ఒక్క మాట, అగ్నిగుండాన్ని చూసి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కలవరపడ్డారా? పడ్డారా? మరి నువ్వెందుకు కలవరపడుతున్నావు? నువ్వెందుకు కలవరపడుతున్నావు? నీకు వస్తున్న భయంకరమైన నిందలను బట్టి, అవమానాలను బట్టి, అవరోధాలను బట్టి, సమస్యలను బట్టి ఎందుకు కలవరపడుతున్నావు? కలవరపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీకేం లేదు, విశ్వాసం లేదు. వాక్యం చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. నువ్వు కలవరపడుతున్నావు అంటే నీకు విశ్వాసము లేదు. కలవరపడకుండా చెప్తున్నారు వారు ఏమని? రాజా, నీకు జవాబు ఇవ్వవాలన్న చింత మాకు లేదయ్యా, నీకు ఉత్తరం ఇవ్వాలన్న ఆ చింత మాకు లేదు. మా దేవుడు ఈ అగ్నిగుండము నుంచి రక్షించుటకు, ఈ శ్రమ నుంచి రక్షించుటకు, ఈ శోధన నుంచి రక్షించుటకు, ఈ పోరాటం నుంచి రక్షించుటకు, ఈ యుద్ధం నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఆమేన్. అవునా? సమర్థుడేనా? సమర్థుడేనా? అవునా? నిజమా? మరి ముందు అగ్నిగుండం పెట్టమంటావా? అలా అనేస్తావు. ముందు అగ్ని చూడగానే తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక, జరిగిపోవునుగాక, పక్కవారి మీదకి వెళ్ళిపోవునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అగ్నిగుండాన్ని చూసిన వాళ్ళు అంటారు, ఏం కలవరం లేదు, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయినను మాకు దిగులు లేదు, మాకు భయం లేదు, మాకు కలవరం లేదు, మాకు చింత లేదు, మాకు బాధ లేదు, మాకు ఏడుపు లేదు, మాకు ఏమి లేదు, బ్రతకాలనే ఆశ కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక ముసలమ్మ అంటది, అయ్యా అయ్యా ఇంకా నాకు బలం కావాలి, ఇంకా మంచి సూపు కావాలి. ఎందుకమ్మా ఇక పోతే సరిపోలేదా అన్నాను. ఎందుకమ్మా ఇంకా పోతే సరిపోయింది కదా అని. లేదు లేదయ్యా ఉండాలయ్యా, ఇంకా మనవడి పెళ్లి చూడొద్దు. ఓరు బాబోయ్, నేనేమంటుందేమనుకుంటే, అయ్యా నేను సంఘం కోసం అన్నా ఉండాలి, సంఘం కోసం ప్రార్థన చేయాలి కదా, నేను మా అయ్యగారి కోసం ప్రార్థన చేయాలి కదా అని అంటాదేమో అనుకున్నాను. ఎవరి కోసం కావాలట? మనమడి పెళ్లి కోసం ఉంటానంటది. వృద్ధులు ఉంటే ఎందుకోసం ఉండాలి తెలుసా? విజ్ఞాపన చేసడానికి ఉండాలి,
ఆమేన్. ఎందుకు? వారు ఏ పని చేయలేరు, కానీ విజ్ఞాపన కూర్చున్న చోట చేయగలరు. అందుకోసం ఉండాలి వృద్ధులు. చూడండి, ఏం టెన్షన్ లేదు. ఆ ముందు అగ్నిగుండం ఉన్నా ఏ టెన్షన్. నేను అంటాను, ఎన్ని పరిస్థితులు, ఎన్ని రకాల పరిస్థితులు మన ముందు వచ్చినా ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? టెన్షన్ ఉండదు మనకు. ఎందుకు? ఆ తొందరగల సమయంలోనే మనం కట్టబడతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆ తొందరగల సమయంలోనే మన ప్రాకారాలు నిలబడతాయి, మన పరిశుద్ధత నిలబడుతుంది, మన విశ్వాసం నిలబడుతుంది. ఆ సమయంలో కట్టబడడం అసాధ్యం, కానీ ఇక్కడ కట్టబడుతుంది. నేనంటాను, బయట పరిస్థితులు ఏ విధంగా దిగజారిపోయినా, ఎంత భయంకరంగా మారిపోయినా, ఆ పరిస్థితులన్నీ మనము కట్టబడడానికి అనుకూలంగా మారిపోతాయి. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సహాయం ప్రభు మనకు దయచేయును గాక. విశ్వాసములో ఎక్కడ మనం బలహీనంగా కనిపించకూడదు. నువ్వు విశ్వాసములో స్థిరంగా, బలంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని కార్యాల కోసం విశ్వాసముతో ఎదురు చూడాలి. వాక్యం చెప్తుంది, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నవి. కనుక అదృశ్యమైన వాటిని చూడగలిగే విశ్వాసం దేవుడు మనకు దయచేయునుగాక. అట్టి బలమైన విశ్వాసంతో మనం ప్రాకారాన్ని కట్టుకోవాలి. ఒక దృఢమైన ప్రాకారం, ఒక బలమైన ప్రాకారం. అప్పుడు చూడు, దుష్టుడు ఇంకా ఆ ప్రాకారాన్ని కూల్చి, ఆ ప్రాకారాన్ని పలగొట్టి లోనికి రాలేడు. అందుకే నీ విశ్వాసం అనే ప్రాకారాన్ని స్థిరంగా, బలంగా కట్టుకో. బలంగా కట్టు. అన్నిటికీ నా ప్రభు ఉన్నాడని చెప్పు. అన్నిటికీ నా ప్రభు ఉన్నాడని చెప్పు. ఆమేన్, ఆమేన్. కష్టానికి నా ప్రభు ఉన్నాడు, సుఖానికి ఉన్నాడు, అనారోగ్యానికి, సమస్యలకు, బాధలకు, కష్టాలకు ప్రతిసారి అందరితో ఏమంటావు? నాకు ప్రభు ఉన్నాడు. ప్రభు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు, తప్పక నాకు సహాయం చేస్తాడు, తప్పక నన్ను తప్పిస్తాడు, తప్పక నన్ను విమోచిస్తాడు, తప్పక నన్ను ఘనపరుస్తాడు, తప్పక దేవుడు నన్ను హెచ్చిస్తాడు, తప్పక నా ఈ ఊబిలో నుంచి నన్ను బయటికి ప్రభు తీసుకొస్తాడు. అలా అలా ప్రభు గురించి మాట్లాడు విశ్వాసంతో. ఏమోనండి, ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి 12 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన జరిగింది లేదు, ఒరిగింది లేదు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? 10 సంవత్సరాల నుంచి 12 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తున్నావు, జరిగింది లేదు. ఏం జరగాలి? నేను చెప్పమంటావా? అసలు కరోనా టైంలో నేను బతికించి దేవుడు తప్పు చేసిండు. మరి జరిగింది లేదు, ఒరిగింది లేదు కదా, ఇక బతికేందుకు? ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తే ఏం చేయలేదంటావా? పిట్టలు రాలిపోయినట్టుగా ప్రజలు రాలిపోతుంటే, శవాలను కాల్చడానికి ఆ సమాధుల తోటలో స్థలం లేకుండా, హాస్పిటల్లో వెంటిలేటర్లో స్థలం లేకుండా, కుప్పలు తెప్పలుగా శవాలు రాలిపోతుంటే నిన్ను దేవుడు కాపాడలేదా? నువ్వేమంటివి ఇప్పుడు? నువ్వేమంటివి కదా, ఏమంటివి చెప్పు కదా. ఏంటి ఏమంటివి? 12 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 12 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నా, జరిగింది లేదు, ఒరిగింది లేదు. దేవుడు చేసే మేలు అనుభవిస్తూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు, అనుభవిస్తూనే ఉన్నావు, అయినా జరిగింది లేదు, ఒరిగింది లేదంటావే. నేనంటాను, ఈ రాత్రి మీ విశ్వాసాన్ని దేవుడు ఒక ప్రాకారం వల్లే నిలబెట్టును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు విశ్వాసంలో ఎంత దృఢంగా ఉంటావో అంతే దేవుని కార్యాలు కూడా అంత ఘనంగా జరుగుతాయి. హల్లెలూయా. ఘనమైన కార్యాలు నీ యొక్క జీవితంలో జరగాలంటే నీ విశ్వాసం దృఢంగా ఉండాలి,
బలంగా ఉండాలి. దానిలో నేను సింహపురంలో వేస్తారట, నో ప్రాబ్లం. నీకేమన్నా టెన్షన్ రావడం లేదు, నో టెన్షన్. నీకేమన్నా షుగర్ డౌన్ అవుతుందా, నీకేమన్నా బీపీ హై అవుతుందా? ఆయన అంటాడు, నాకు బీపీ లేదు, నాకు షుగరే, ఆ కంపెనీలు స్టార్ట్ చేయలేదు. ఆమేన్, దేవునికి స్తోత్రం. షుగర్ కంపెనీ స్టార్ట్ చేయలేదు, బీపీ కంపెనీ స్టార్ట్ చేయలేదు, నో ప్రాబ్లం. దానియేలు అవి చాలా రోజుల నుంచి ఆకలితో ఉన్నాయట, దానియేలు సింహాలు, నో ప్రాబ్లం. మనం ఈ బబులోను సామ్రాజ్యానికి వచ్చినప్పుడే తెగించి వచ్చాం. అయితే నైతో పారు, ఏమన్నా బ్రతుకుట క్రీస్తే చలో, ఎలా జరిగేది ఉందో అలా జరుగుతుంది. ఆయన చిత్తమే జరుగునుగాక. ఆయన ఇలా అనుకుంటే ధైర్యం వస్తుంది, కానీ ఏం జరుగుతుందో అలా ఆలోచించి ఆ మైండ్ మీద అంత ఒత్తిడి తీసుకొచ్చి, దేని మీదకి, ఇదేమన్నా ప్రెషర్ కుక్కర్ అయింది, మైండ్ ఒత్తిడి తీసుకొచ్చి అది బ్లాస్ట్ అయిపోయి నరాలు తెగిపోయి చచ్చిపో. అది ఎంతగానో తట్టుకుంటుంది. నో టెన్షన్ అయ్యా, నో ప్రాబ్లం. అన్ని దేవుడే చూసుకుంటాడు, ఏమంటారు మీరు? అన్ని అట్లా తేలిగ్గా మాట్లాడాలి. సింహాల ముందున్నా అట్లా తేలిగ్గా, అన్ని దేవుడే. నువ్వు అలా తేలిగ్గా మాట్లాడుతుంటే సైతాన్ కూర్చొని ఏడతాడు. ఇంత బాధ, ఇంత కష్టం వీనికి ముందు పెడితే ఇడు అంత తేలిగ్గా తీసేస్తాడే, గాలి కొట్టేస్తాడే నేను పెట్టిన సమస్యను. ఇడు ఈజీగా మాట్లాడేస్తాడే. నువ్వు ఎందుకు ఈజీగా మాట్లాడుతున్నావు? దేవుని యందు నీకు విశ్వాసం ఉంది కనుక, ఆయన ఉన్నాడనే ధైర్యం ఉంది కనుక, ఆయన కార్యం చేస్తాడనే విశ్వాసం ఉంది కనుక, ఆయన ఏదైనా చేయగలడనే నమ్మకం ఉంది కనుక. చేయలేడా? చెప్పండి, చేయలేడా? ఏం చేయమంటావు? మన పితరులకు అన్ని చేసి చూపించాడు, నీ జీవితంలో కూడా అన్ని చేసి చూపిస్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదిగో ఎముకలను సైతము, అదిగో మహాసైన్యమే నిలబెట్టిన వాడు, నీ జీవితంలో ఏదైనా చేయుటకు శక్తి కలిగిన వాడు. ఏం కలవరం లేదు, చాలా ధైర్యంగా ఉన్నాడు. ఏం జరిగింది? సింహాలు వచ్చి భోజనం తినేసాయా, కొరికేసాయా, విరిచేసాయా ఎముకలు? ఏం చేయలేదు, మౌనంగా సైలెంట్గా ఉండిపోయాయి. నేను అంటాను, నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగితే సమస్యలన్నీ సైలెంట్గా ఉంటాయి. అర్థమైందా? సమస్యల విషయంలో కలవరపడితేనే అవి నీ మీద రేజ్ అవుతాయి. నువ్వు కలవరపడకుండా సైలెంట్గా ఉండు, విశ్వాసంతో ఉండు, అవన్నీ మౌనంగా కూర్చుంటాయి. నువ్వు కలవరపడితేనే అవి రేజ్ అవుతాయి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కలవరపడితేనే సమస్యలు ఏమవుతాయి? రేజ్ అవుతాయి. నువ్వు విశ్వాసంతో నిమ్మలంగా ఉండు, నా ప్రభు చూసుకుంటాడు. ఏంటి ఒకటే పాట, ఏంటి? నా ప్రభు చూసుకుంటాడు, నాకు ప్రభు ఉన్నాడు, నా ప్రభు చూసుకుంటాడు, నా తండ్రి చూసుకుంటాడు అని అలా స్థిరంగా ఉన్నావనుకో, బలంగా ఉన్నావనుకో విశ్వాసంలో, ఇక నీ సమస్యలన్నీ కూడా సైలెంట్గా ఉంటాయి. అన్ని ప్రభు చూసుకుంటాడు అని అంటున్నాడు వాడు. ఆయన చూసుకుంటే మనం బతుకుతావురా? వీడు చూసుకుంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఆయన చూసుకుంటే మనం బతకలేమని వెనుకకు తిరిగి వెళ్ళిపోతాయి. ఆమేన్. అట్టి కార్యం మన జీవితంలో ప్రతిరోజు జరుగునుగాక. అట్టి విశ్వాసమును దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా.
మరి తొందరగల సమయంలో ప్రాకారాన్ని కట్టాలంటే విశ్వాసం ఉండాలి, దాంతోపాటు ధైర్యంగా ఉండాలి కదా. మరి ప్రాకారం కట్టాలంటే మామూలు విషయం కాదు. తొందరగల సమయం అది, సమస్యలతో ఉన్న సమయం అది. ఆ సమయంలో ప్రాకారం కట్టాలంటే కష్టం కదా, కష్టం కదా, ధైర్యం కావాలి. అందుకే దావీదు మహారాజు సొలొమోను పిలిచాడు. సొలొమోను పిలిచి చిన్నవాడు పిలిచి ఆ సొలొమోనుతో ఇలా అంటున్నాడు. చదవండి ఆ మాట. మొదటి దినవృత్తాంతముల పుస్తకం 28వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి అందరు గమనించండి. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగింపుము. అందరూ ఆమేన్ చెప్పండి నాతో కలిసి. యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనసునకు తెచ్చుకొని. దేనికి తెచ్చుకోవాలి? పని చేయాలంటే ఇప్పుడు మనసుకే పని పెట్టాలి. ఆ మనసునే పాడు చేస్తాడు వాడు. ఆ మనసునే పని చేయకుండా, నువ్వు కట్టబడకుండా ఆ మనసునే పాడు చేస్తాడు. ఏవేవో మాటలు విని నీ మనసంతా పాడు చేసుకుంటున్నావు. ఎంత చెప్తున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నారా బాబు, ఆ సంగతి నువ్వు మనసును తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించు. అంటే పని చేయడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. అంటే ప్రాకారం కట్టాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. మరి ప్రాకారము సమాధానకరమైన పరిస్థితుల్లో ప్రాకారం కట్టడం వేరు, తొందరగల సమయంలో ప్రాకారం కట్టడము వేరు. గమనించండి, సమాధానకరమైన పరిస్థితులు బాగున్నాయి, డబ్బు బాగుంది, సహకరించేవారు ఉన్నారు, పర్మిషన్స్ ఉన్నాయి, అంత బాగుంది, చలో నో ప్రాబ్లం అని ఇంకా గోడ కట్టడం మొదలుపెట్టాం, గొడవ లేకుండా పని చేస్తున్నాం, అయిపోతుంది. అక్కడ పర్మిషన్ లేదు, లేక ఆ పక్కవారు ఈ పక్కవారు ఇబ్బంది పెడుతున్నారు, కాంప్లైంట్ చేస్తున్నారు, సమస్యలు మనము గోడ కట్టాలనుకుంటున్నాం, మరి వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఇదంతా ఈజీగా అవుతుందా చెప్పండి? ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ గోడ కట్టాలంటే ఏం కావాలి? ధైర్యం కావాలి. ఏం కావాలి? డబ్బు కాదు అక్కడ కావలసిందే, అక్కడ కావలసిన డబ్బు కాదు, అక్కడ కావలసింది ధైర్యం. ఎందుకు ఈ మాటలు సొలొమోనుకి చెప్తున్నాడో తెలుసా? ఎందుకు చెప్తున్నా తెలుసా? అప్పటికే సొలొమోను కంటే ముందుగా రాజ్యం ఏలాలని అర్థమైందా? అదిగో అదోనియా ప్రణాళికలు రచించుకుంటున్నాడు. అతడు దావీదు కుమారుడే, సొలొమోను కంటే పెద్దవాడే. అతడు దావీదు తర్వాత రాజ్యం వెళ్తానని అదోనియా ప్లాన్లు వేసుకుంటున్నాడు, అందరిని తన పక్షాన చేర్చుకుంటున్నాడు. సొలొమోనుకి వ్యతిరేకంగా కొన్ని పన్నాగాలు జరుగుతున్నాయి, కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఈ వార్త దావీదుకు తెలిసింది. దావీదు అంటున్నాడు, నీకు ఆటంకాలు ఉన్నాయి, నీకు అవరోధాలు ఉన్నాయి, నీకు తొందరలు ఉన్నాయి, నీకు సమస్యలు ఉన్నాయి. నేను ముసలవాణ్ణి అయిపోయాను, నేను చనిపోయిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారు అయిపోతాయి, నా దుక్కున్న వారందరూ నీ శత్రువు దిక్కు అయిపోతారు, నువ్వు ఒంటరి వాడివి అయిపోతావు. బాబు కలవరపడకో, ధైర్యం తెచ్చుకో. నేను చిన్నవాడిని, నేను ఎంత పెద్ద పని చేయలేను, నాతో కాదు, నేను ఈ సమస్యలు తెచ్చిపెట్టుకోలేను అని నువ్వు దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి నువ్వు. కాబట్టి పని చేయడానికి ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకొని ఆ పని జరిగించు. ఎస్, నిజమే. మన చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నా ఆ ప్రతికూలతలో మన ఆత్మీయ జీవిత ప్రాకారం కట్టబడును గాక.
ఆ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మనం ఆత్మీయంగా దిగజారిపోకూడదు, బలహీన పడిపోకూడదు, చర్చికి మానకూడదు, ప్రార్థన మానకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, ధైర్యంగా ఉండాలి. అవును, నీ ప్రభు బిడ్డనే. ఆమెన్, ఆమెన్. నీ ఉద్యోగం తీసేసాయి, యేసు నామమున పోవును గాక. అది ఉంటేంది, లేకపోతేంది, అదో లెక్కన. నాకు యేసు ఉన్నాడు. మనం పాడుకుంటాం, అంతా నా మేలుకే. ఇప్పుడు పాడాలి ఆ పాట. పాడు, వచ్చా వస్తే పాట పాడు, వచ్చా రాదా? అంతా పాడు, పాడు ఆ పాట వచ్చితే పాడు. అంతా మంచికే తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచుటే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నా నోట నుండు యెహోవాను సన్నుతించును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా అంతా, కాస్త గట్టిగా, అంతా అంతా. నీకు జ్వరం వచ్చినా, ఆమేన్, నీకు తలనొచ్చినా, స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అంతా మంచిగా అన్నావు అనుకో, వాడిని పెనం మీద ఏంపినట్టుగా ఉంటుంది. ఎవరిని? మరి వాడిని ఎంపడం లేదు. వాడిని నువ్వు వేపకపోతే వాడు నిన్ను వేపుతాడు. అరే, ఇదే సూత్రము. వాడిని నువ్వు వేపాలి, వాడిని వేపకపోతే. మీకు ఇష్టమా? మీకు ఇష్టమా? మరి వాడిని ఎందుకు అది వదిలిపెడుతున్నారు? వాడిని పట్టుకో, బెంగ మీద కూర్చోబెట్టు. అర్థమైందా? అరికాలు మొదటి నడినెత్తి వరకు వాడిని ఏంపుతూనే ఉండాలి, ఏంపుతూనే ఉండాలి, వాడిని ఏంపుతూనే ఉండాలి. ఆమేన్, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాడిని ఇడిచిపెట్టావా, వాడు నీ ఎంట పడతాడు. ఇక వాడు నిన్ను కూర్చుని పెట్టి నిన్ను ఎంపడం మొదలు పెడతాడు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. కనుక తొందరగల సమయములో ఎలాంటి కలవరపరిచే పరిస్థితులు ఉన్నా నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నీతో ప్రభు ఉన్నాడు, నీలో ప్రభు ఉన్నాడు, నీతో ప్రభు నడుస్తున్నాడు, నీలో ఉండి నడిపిస్తున్నాడు. నువ్వెందుకు కలవరపడతావు? చిన్నదానికి పెద్దదానికి టెన్షన్గా ఫీల్ అయిపోతావు. ఎంత టెన్షను, చాలా టెన్షన్. చిన్నదానికి పెద్దదానికి టెన్షన్, 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 టెన్షన్. అన్ని టెన్షన్ పెరిగిపోయి పెరిగిపోయి బీపీ ఎక్కువైపోయి అప్ అండ్ డౌన్ అయిపోయి. అర్థమైందా? ఎంత టెన్షన్. ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటావు? అన్నీ లైట్గా తీసుకో. ఎలా లైట్ తీసుకుపోమని కాదు నేను చెప్పేది, కొందరికి అర్థమై సావదు. పోయేటప్పుడు లైట్ తీసుకుపోమని. అన్ని తేలిగ్గా తీసుకో బ్రదర్, అన్నీ తేలిగ్గా తీసుకో. అంత టెంప్ట్ ఎందుకు అవుతావు? లైట్గా తీసుకో. నిందల్ని, శ్రమల్ని, అవమానాల్ని, అవరోధాలని, ఆటంకాలని తేలిగ్గా తీసుకో.
తేలిక తీసుకో. ఎందుకు నువ్వు తేలిక తీసుకోవాలి? నీ లోపల ఎవరు ఉన్నారు? ప్రభు ఉన్నాడు. అన్నీ చూసుకునే ప్రభు ఉన్నాడు. ఆమేన్. ధైర్యంగా ఉండు, అధైర్యపడకు. పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నా, ఎంత కఠినంగా ఉన్నా, పరిస్థితులు తారుమారైపోతున్న, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీకోసం నా దేవుడు ఎర్ర సముద్రమైన పాయలు చేస్తాడు. నీకోసం దేవుడు అవసరమైతే సూర్యచంద్రులైనా దేవుడు ఆపుతాడు. నీకోసం దేవుడు అవసరమైతే బండలో నుంచాలైన నీళ్లు ఇస్తాడు. నీకోసం పగలను రాత్రి చేస్తాడు, రాత్రిని పగలు. నీకోసం ఏమైనా తీసుకో. ధైర్యంగా ఉండు. అన్నీ చేయగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ లోపట ఉన్నాడు. ఎందుకు మరి ఇంకా పెరిగితనము, ఎందుకు కలవరము, ఎందుకు తొందరపాటు, ఎందుకు టెన్షన్ ఎందుకు? నిశ్శబ్దంగా చాలా హ్యాపీగా అంత ప్రభు చూసుకుంటాడు. నో ప్రాబ్లం. నాకు ప్రభు ఉన్నాడు, నాకు ప్రభు ఉన్నాడు, నాకు ప్రభు ఉన్నాడు, నా అన్ని చూసుకుంటాడు. ఆ ధైర్యముతో నడవడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక, సహాయము చేయునుగాక, సహాయము చేయునుగాక, సహాయము చేయునుగాక, సహాయము చేయునుగాక, సహాయము చేయునుగాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన టెన్షన్ అంతా, మనకున్న టెన్షన్ అంతా, కలవరం అంతా ప్రభు చేతిలో పెట్టేద్దాం. ప్రభు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుదాం. ఆమేన్. నువ్వు ఎలాంటి తొందర గల పరిస్థితుల్లో ఉన్నా, కలవరాల పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ధైర్యంగా ఉండు. ప్రభు ఉన్నాడు, అంతే అంతే. ప్రభు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారంటే, ఒక స్థలంలో ఒక దగ్గర పర్మిషన్ లేదు, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు అది ఇది అని చెప్పేసి ఒక కొత్త కమిషనర్ ఏం చేశాడంటే, ఇల్లు కూల్చడానికి, వాళ్ళ దేవుని బిడ్డలే ఇల్లు కూల్చడానికి లెటర్ ఇచ్చేసి తెల్లారి ఇల్లు కూల్చడానికి ఇంకా మిషనరీ తీసుకొని వస్తారు. ఆ కుటుంబం వారు టెన్షన్గా ఫీల్ అయిపోతున్నారు. నాకు ఫోన్ చేశారు, అయ్యా రేపు జేసీబీ తీసుకొని వస్తారట, ఇల్లు కూల్చేస్తారట. అప్పటికే 55 లక్షలు పెట్టి కట్టిన వీళ్ళు పర్మిషన్ లేదని, రోడ్లో ఉందని, అదని దాన్ని కూల్చేస్తాం అంటున్నారయ్యా అని చాలా టెన్షన్ అయిపోతున్నాను. నేను అన్నాను, మరి రేపు వస్తానన్నారు కదా, ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు రెప్పపాటున కార్యాలు ఊరికనే ఉండమన్నాడు కదా, నేను కార్యం చేస్తానన్నాడు కదా. ఈ రాత్రి మనం ఊరికనే ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం ఏం చేయకుండా మన ప్రభువునే జోక్యం కలిగించుకోమని చెబుదాం. ధైర్యంగా ఉండండి, హాయిగా పండుకోండి. అంటే అయ్యా ఎలా నిద్ర పడుతుందయ్యా, ఎలా నిద్ర పడుతుందయ్యా. మరి నిద్ర పట్టకపోతే ఏం చేస్తారన్నా, ఏం చేస్తారన్నా? ఏముందయ్యా, ఏదైనా తీసుకొచ్చుకొని తాగుతామయ్యా. ఏంటి నేను అన్నాను, ఈ ఇల్లు కాకపోతే దేవుడు ఇంకో ఇల్లు ఇస్తాడు. ఏం జరగకముందే అంత టెన్షన్ ఎందుకు? వెయిట్ చేయి. ప్రార్థన చేశాం. అద్భుతమైన విషయం ఏంటంటే, ఆయన తెల్లారి ఆఫీస్కి వెళ్ళాడు కమిషనరు. టేబుల్ మీద ఒక లెటర్ ఉంది. ఏంటి లెటరు? ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉంది. అరే కొత్తగా వచ్చాడు, కొత్తగానే పోతున్నాడు. కనీసం పాత ఒక్క పని కూడా చేయలేకపోయాడు. ఏం జరిగిందో తల పట్టుకొని వాళ్ళు అన్నారట, సార్ నువ్వు దేవుని బిడ్డల జోలికి పోయినావు, వాళ్ళు రాత్రి ఏడ్చుకుంటా ప్రార్థన చేసినట్టున్నారు. సార్ నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళ జోలికి పోకు సార్. అంతా మన మేలుకే. అది ఆ విశ్వాసాన్ని మన లోపల ఉంచుకుందుముగాక, పెంచుకుందుముగాక, స్థిరపరచుకుందుముగాక. హల్లెలూయా. ధైర్యంగా ఉండు. నీ పక్షాన దేవుడు ఏదైనా చేయగలడు. అధైర్యాన్ని విడిచిపెట్టు,
అవిశ్వాసాన్ని విడిచిపెట్టు, ధైర్యంగా నీ పని నువ్వు చేసుకో. ప్రభు నీతో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, చేయవలసిన ఇంకో పని కూడా ఉంది. వాడు మన మనస్సును పాడు చేయకుండా, మన మనస్సును కలవరపరిచి మనని అస్థిరులుగా మార్చకుండా మనం చేయవలసిన ఇంకో పని ఉంది. ఏం చేయాలో తెలుసా? చూడండి ఏం చేయాలో. వాక్యాన్ని చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి చదువుతారా? 3-4 వచనాలు. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేసుకుని వాడా, మేమైతే నీ దాసులమగు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ నీ చెప్పిన మాటను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములను దుష్టులునై చెడుతనమందు ప్రవర్తించు. ఇలా దానియేలు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన ప్రారంభించి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ప్రార్థన అంతా కింద రాస్తుంది. ఎలా ప్రార్థన చేశాడో అక్కడ రాస్తుంది. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? అంటే ఇప్పుడు బబులోను సామ్రాజ్యంలో దానియేలు ఉన్నాడంటే బబులోను దేశం దానియేలుది కాదు. దానియేలు ఎక్కడి నుంచి వచ్చాడు? యెరూషలేము నుంచి వచ్చాడు. యెరూషలేము ఏమైంది? చెరపట్టబడి, దేవుని మందిరం కాల్చబడి, ప్రాకారాలు కూల్చబడి అదొక పాడు దిబ్బగా మారింది. 70 సంవత్సరాలు యెరూషలేము పాడు దిబ్బగా ఉంది. 70 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత యెరూషలేము మందిరం మళ్ళీ కట్టబడాలి కదా. ఎవరు కట్టేవారు రారే, ఎవరు దాన్ని కట్టడం లేదే. కానీ 70 సంవత్సరాలు అయిపోతున్న సంగతి దానియేలుకు తెలిసి దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, మేము తప్పు చేశాం, మేము పొరపాటు చేశాం, మేము అన్య ఆచారాలు ఆచరించాం, మేము నీకు వ్యతిరేకంగా నడిచాం, నీ ఆజ్ఞల ప్రకారంగా జీవించకుండా నీ వాక్యాలకు వ్యతిరేకంగా మేము బ్రతికాం, మేము పొరపాటు చేసినందువల్ల 70 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని, మందిరాన్ని కూల్చేశారు. ప్రాకారాలు పడిపోయాయి. నా తండ్రి, 70 సంవత్సరాలు అయిపోయింది నాయన. నువ్వు 70 సంవత్సరాలు చెప్పావు, 70 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా. మరి 70 సంవత్సరాల తర్వాత 71 అవుతుంది, 72 అవుతుంది. మరి ప్రాకారాలు కట్టబడాలి కదా. నా తండ్రి, మేము పాపం చేశాం, మమ్మల్ని క్షమించు, మళ్ళీ మా దేశాన్ని మాకు ఇవ్వండి, కూలిపోయిన ప్రాకారాలను మళ్ళా కట్టండి, మందిరాన్ని మళ్ళీ నిలబెట్టండి, ఆరాధన మళ్ళీ జరిగించండి అని దానియేలు తన పాపాన్ని, తన పితరుల పాపాన్ని, తన జనుల పాపాన్ని, తన పాపాన్ని, అందరి పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈయన ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించాడో, ఆమేన్, హల్లెలూయా, ఈయన ప్రార్థన చేశాడు. తర్వాత ప్రభుత్వాలు మారాయి. బబులోను సామ్రాజ్యం తర్వాత అలా చరిత్ర చదువుకుంటూ వెళ్తే కోరెషు సామ్రాజ్యం వచ్చింది. ఆ సామ్రాజ్యములోనట ఎజ్రా, నెహెమ్యాలు వెళ్ళి యెరూషలేము యొక్క ప్రాకారాలు మళ్ళీ నిలబెట్టారట. ఆమేన్. ఇప్పుడు ప్రార్థన చేసింది ఎవరు? దానియేలు. కట్టింది ఎవరు? ఎజ్రా, నెహెమ్యాలు. ప్రార్థన చేసిందేమో దానియేలు, కట్టింది ఎవరు? మనం ఏదైనా పని చేయాలంటే దీని వెనుక ప్రార్థన చేసేవారు ఉండాలి. ఆమెన్, ఆమెన్. మరి తొందరగల సమయమందు మళ్ళీ ప్రాకారం కట్టబడాలి కదా. ప్రాకారాలు కట్టబడాలంటే ఏం కావాలి? ఇప్పుడు ప్రార్థన కావాలి. చూసారా? ప్రార్థన లేకుండా ప్రాకారం కట్టబడదు.
ఇప్పుడు విశ్వాసం అనే ప్రాకారమే కాకుండా ప్రార్థన అనే ప్రాకారం కూడా నీ చుట్టూ కట్టుకోవాలి. వాడు నీ మనస్సును పాడు చేయకుండా, నీ హృదయాన్ని పాడు చేయకుండా, నిన్ను పాడు చేయకుండా, నీ కుటుంబాన్ని పాడు చేయకుండా నువ్వేం చేయాలి? విశ్వాసం అనే ప్రాకారముతో పాటు ఇంకో ప్రాకారం, ఇంకోటి కట్టాలి. ఏంటిది? ప్రార్థన అనే ప్రాకారం. ఆమెను చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు మీకు 2 కాళ్ళు ఉన్నాయా, 4 కాళ్ళు ఉన్నాయా? 2 కాళ్ళు ఉన్నాయి కదా. ఒక కాలు పేరేమో విశ్వాసం, ఒక కాలు పేరేమో ప్రార్థన. అప్పుడు ఆ 2 కాళ్ళు నడిస్తేనే మనం ముందుకి వెళ్ళగలుగుతాం. ఒకటి విశ్వాసం, ఒకటి ప్రార్థన. అందుకే వాక్యం చెప్తుంది, విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని అక్కడ కార్యం జరగడానికి ముందు 2 ఉన్నాయి, విశ్వాసము, ప్రార్థన. ఇవి 2 ఏకీభవిస్తే అక్కడ కార్యం అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను అంటాను, విశ్వాసాన్ని ఒంటరిగా విడిచిపెట్టొద్దు, ప్రార్థనను ఒంటరిగా విడిచిపెట్టొద్దు. యేసుప్రభు వెళ్తున్నప్పుడు జతలు జతలుగా పడవలోకి పంపించాడు, జతలు జతలుగా శిష్యులను పంపించాడు. పడవలోకి వస్తున్నప్పుడు కూడా జంతువులను జతలు జతలుగా పంపించాడు. అలానే ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని ఒంటరి చేయొద్దు, ప్రార్థనను ఒంటరి చేయొద్దు. ఈ 2 కలిసి నడిచినప్పుడే దైవ కార్యాన్ని చూడగలము. హల్లెలూయా. విశ్వాసాన్ని ప్రార్థనను వేరు చేయొద్దు, అవి కలిపేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన అనే ప్రాకారాన్ని కట్టాలి. చూడండి, యేసుప్రభు శరీరధారిగా ఉన్న దినాల్లో ఎలా ప్రార్థన చేశాడు? హెబ్రీలో చూస్తాం, శరీరధారిగా ఉన్న దినములో మహారోదనతోను, చదవాలి ఆ మాట, శోకమెత్తి ఎలా ప్రార్థన చేశాడు చూడండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆమేన్ చెప్దామా? యేసుప్రభు ప్రార్థన చేశాడా లేదా? లేదయ్యా ప్రసంగాలు చేశారంటారా మీరు? లేదండి. యేసుప్రభు దినమంతా సేవ చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. నిద్ర లేనందువల్ల ఓడ యొక్క అమరములో నిద్రపోయాడు, పగటిపూట నిద్రపోయాడు. ఎందుకు? రాత్రంతా ఎక్కడ ఉంటున్నాడు? ప్రార్థనలో ఉంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా దేన్ని అభ్యాసం చేసుకోవాలి? ప్రార్థన. ఈ ఉపవాసాల్లో ఎక్కువగా దేంట్లో ఉండాలి? ప్రార్థన. ఆమేన్, 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 హల్లెలూయా. ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండడానికి ప్రభు మీకు కృపించును గాక. ఇక్కడ మీరు ఎలా ఉండాలంటే, నాకెవరు తెలియదు ఇక్కడ, నేను ఎవరితో మాట్లాడను. నేను దేవుని దగ్గరికి వచ్చాను, దేవుని కలవడానికి వచ్చాను, నేను దేవునితో మాట్లాడాలి, నేను దేవునితో గడపాలి అని చెప్పి ఒంటరిగా దేవుని సన్నిధిలో సమయం దొరికినప్పుడల్లా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రార్థిస్తూ ఉండాలి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదనుకో, అసలు ఆ ఉపవాసం అంతా వేస్టే. ఉపవాసం ఉండి తిరగడం, ఉపవాసం ఉండి బట్టలు ఉతుక్కోవడం, ఉపవాసం ఉండి పని చేయడం, ఉపవాసం ఉండి ఇంకా ఆ పని చేయడం, ఈ పని చేయడం, డ్యూటీకి వెళ్ళడం, ఏం ప్రయోజనం? నువ్వు ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలు ఎక్కువ ఉండాలి. ఎవరితో మాట్లాడద్దు, ఎందుకంటే ఒక వ్యక్తితో మాట్లాడితే అపవిత్రమవుతుందేమో మాట. ఆ వ్యక్తితో మాట్లాడితే ఎక్కడన్నా పాపములో పడిపోతావేమో, బలహీనంగా మాట్లాడి దేవుని దుఃఖపరుస్తావేమో. ఎందుకు? ఆ వ్యక్తితో మాట్లాడకపోతే ఏం పోయింది? 12 రోజులు ఏం పోయింది? ప్రైజ్లాడనంటే ప్రైజ్లాడక అంతే అయిపోయింది కదా. నువ్వు ఆమె మీద పడి, ఆమె నీ మీద పడి, అక్క నీ చీర బాగుంది అక్క, నువ్వు ఉపవాసం ఉంటే మెరిచిపోతున్నావు అక్క. వ్యర్థమైన మాట. ఇవి అవసరమా అక్క? అన్నా ఉండలేకపోతున్నానన్నా, ఉపవాసం ఉండలేకపోతున్నానన్నా, నువ్వేమైనా సలహా ఇస్తావన్నా?
నేను ఇచ్చే సలహారా? ఏముంది, దా చౌరస్తాకు తీసుకెళ్తా రారా, 2 ఇడ్లీలు తినిపిస్తాయి. నేనంటాను, వ్యర్థమైన మాటల్లో దోషం ఉండక మానదు. అర్థమైందా? అందుకే ఉపవాసాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండాలి. ఏ సెక్షన్? 144 సెక్షన్ అమల్లో ఉండాలి. ఇద్దరు కలిసి తిరగకూడదు, మాట్లాడకూడదు, పండుకోకూడదు. ఇద్దరు కలిసి అంటే కలిస్తే ఏమైనా వేస్ట్ మాటలు వచ్చేస్తాయి. ఇదే మాటలు మన దేవునితో మాట్లాడుకుంటే అంతే కదా. జ్ఞానవంతురాలు ఇల్లు, నీకు జ్ఞానం ఉంటే పని చేయి. మరి ఎందుకు వ్యర్థమైన మాటలు? నేను చెప్పినట్టు చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు. నా మాటినండి, బాగుపడతారు. నువ్వు పాడావు కదా ఇంతకుముందు, 10 సంవత్సరాలు 12 ఉపవాస ప్రార్థన చేసినా జరిగింది లేదు. నేనంటాను, నేను చెప్పినట్టు చెయ్యి, ఇప్పుడు ఏదో జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. కార్యం జరుగును గాక, ఇప్పుడే అది ప్రారంభించబడును గాక. హల్లెలూయా. ప్రార్థనలో ఉండడానికి ప్రభు కృపించును గాక. ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎరిగిన మన మూల పితరుడైన అబ్రహాం వంటలకు సైతం ప్రార్థన నేర్పాడు. అవునా కాదా? చెప్పాలి, అవునా కాదా? ఒంటెలకు సైతం, ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేశాడు. చూడండి, ప్రార్థన చేయకపోతే నీకంటే ఒంటే బెటరు. ప్రార్థన చేయకపోతే నీకంటే ఒంటే బెటరు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చూసారా? ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పించాడంటే అబ్రహాము దానికి ఎంత విలువిచ్చాడో చూడండి. నేను అంటాను, మీరు ఉపవాసం ఉన్నారు, దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసానికి ఇప్పుడు ప్రార్థనను మీరు కలపండి, ప్రార్థనను మీరు జోడించండి, ఇంకా కార్యాలు జరుగుతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవ కార్యము ఇప్పుడే ప్రారంభమవును గాక. హల్లెలూయా. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. కన్నీటితో ప్రార్థించు, శోకమెత్తి ప్రార్థించు, మహారోదనముతో ప్రార్థించు, గుండెలు బాదుకుంటూ ప్రార్థించు, రమ్ము కొట్టుకుంటూ ప్రార్థించు, ప్రార్థించు. దేవుని సన్నిధిలో ఎలుగెత్తి 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 మొరపెట్టు. ప్రార్థన చేయడానికి సిగ్గుపడకు, ప్రార్థన చేయడానికి భయపడకు, ప్రార్థన చేయడానికి అది అవమానంగా తలంచకు. ప్రార్థన చేయడం ద్వారా నీ ప్రెస్టేజ్ ఏదో పోతుంది అనుకోకు. నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రార్థించు. నువ్వు ఎవరైనా ప్రార్థించు, నువ్వు ప్రార్థించు, ప్రార్థించు. నీ ప్రార్థన నీకు గొప్ప జయాన్ని ఇస్తుంది, గొప్ప క్షేమాన్ని కలుగజేస్తుంది, స్వస్థతను కలిగిస్తుంది. నీ ఎదుట ఉన్న ఎరుకో ప్రాకారాన్ని కూలుస్తుంది నీ ప్రార్థన. ఏదైనా ప్రార్థన మానకు. సమయం దొరికినప్పుడల్లా ఇంట్లోనైనా మందిరంలోనైనా ప్రార్థన అంటే ఆసక్తిగా ప్రార్థన చేయి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్. దానియేలు ప్రార్థన చేస్తుండగా గాబ్రియేలు దేవదూత దిగి వచ్చినట్టుగా నీ దగ్గరికి దేవదూతలు దిగి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తుండగా గాబ్రియేలు దూత వచ్చి, దానియేలు ప్రభు ప్రియుడవు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. కొర్నేలు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన వినడానికి అదిగో ఆ పరలోకం నుంచి దేవదూతలు, కొర్నేలి నీ ప్రార్థన పరలోకం చేరింది, నీ నీతి కార్యాలు పరలోకం చేరాయి. ప్రార్థన, ప్రార్థన. నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తే అంతగా నీకు క్షేమం కలుగుతుంది. మోకరించి ప్రార్థన చేయగలిగినంతసేపు మోకరించి ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద ఉండలేవా? కూర్చొని ప్రార్థన చేయి. కూర్చోలేకపోతున్నావా? నడువు నొప్పిగా ఉందా? పండుకోనన్నా ప్రార్థన చేయి. అంటే అర్థం ఏంటిది? దాని అర్థం ఏంటిది? అంత మంచిగున్న పండుకొని చేయాలనా?
నేనేమన్నాను? మోకరించగలిగినంతసేపు మోకాల మీద ఉండు. ఆమేన్. ఇంకా మోకరించలేవు కదా, కూర్చో. ఇంకా కూర్చోలేవు కదా, పండుకో. నీ మనసు కనెక్ట్ చెయ్యి. మోకాల మీద ఉన్నా, కూర్చొనున్నా, పండుకొనున్నా, నీ మనసు, నీ ఆలోచనలు, ప్రార్థనలు దేవునితో ఏమై ఉండాలి? కనెక్ట్ అయి ఉండాలి. చూడండి, సెల్ ఫోన్ చూడండి, నిలబడి ఉన్నా పనిచేస్తుంది, ఇలా క్రాస్లో ఉన్నా పనిచేస్తుంది, పండుకొని ఉన్నా పనిచేస్తుంది, నేల మీద పడ్డా పనిచేస్తుంది, టేబుల్ మీద ఉన్నా అది ఎక్కడున్నా చెప్పరే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎందుకు? ఆ సిగ్నల్తో అది కనెక్ట్ అయి ఉంటుంది. అలా కనెక్ట్ అయి ఉండి దేవునితో కనెక్ట్ అయి ఉండి, నేను అలా కనెక్ట్ అయి ఉంటాను. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నేను అలా కనెక్ట్ అయి ఉంటాను. అలా కనెక్ట్ అయి ఉండు. కూర్చొని, మోకరించి, పండుకొని, ఏవేవో పగటి కలలు అనుకుంటూ. అర్థమైందా? ప్రార్థనలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ప్రార్థనలో ట్రాఫిక్ జామ్. అదేంటి విచిత్రం? ప్రార్థనలో ట్రాఫిక్ జామ్ అంటే ఇలా ఉంటుంది. చూడండి, నేను మోకరించాను, ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నా తండ్రి, విశ్వాసులందరినీ దీవించండి నాయన. ప్రభా, కనికరించండి అయ్యా, సేవను విశాలపరచండి అయ్యా. పలాని అదిగో రూతక్కనట నాయనా, నా తండ్రి కడుపునో పెట్ట ప్రభా, జ్ఞాపకం చేసుకుని ఆయన తగ్గించు నాయన. తండ్రి, నీకు వందనాలయ్యా, వందనాలు. అవును, పొయ్యి మీద ఏమి పెట్టేస్తే కదా. ఆలోచన ఎక్కడికి పోయింది? అదే ట్రాఫిక్ జామ్ అంటే. అట్లా అంటే ప్రార్థనలో ఉన్నట్టే ఉంటాము, ఆ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి జామ్ అయిపోయినట్టుగా మన ప్రార్థనలోనే మనము ఏమైపోతాము? ప్రార్థన జామ్ అయిపోతాము. లైన్ కట్ అయిపోతుంది దేవుని దగ్గర నుంచి. మళ్ళీ లైన్ కలుపుకోవాలి, మళ్ళీ డైల్ చేయాలి. మళ్ళీ డైల్ చేస్తే కలుస్తుందో కలవదో. సరే, మళ్ళొకసారి కనెక్ట్ చేస్తాడు దేవుడు, కనెక్ట్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఏవేవో గుర్తొచ్చేసాయనుకోండి, మళ్ళీ లైను కట్ అయిపోతుంది. అది చూసారా? మళ్ళీ కనెక్షన్ చేయడం, మళ్ళీ కలపడం, అది ఎలా ఉంటుంది చెప్పండి? ఇటు స్థిరంగా ఉండి ప్రార్థన చేస్తాడు లేడు. ఇటు మధ్యలో లాక్డౌన్ పెడుతున్నాడు. ఇటు స్థిరంగా ఉండట్లేడు. ఎవరైతే కంటిన్యూగా ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకే కనెక్షన్ అయి ఉంటానని చెప్పి వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటాడు, నేను డిస్కనెక్ట్ చేస్తాడు. అవునా కాదా? అందుకే నేను అంటాను, దేవునితో ఎక్కడ కూడా కనెక్షన్ ఫెయిల్ కాకుండా నీ ప్రార్థన ఏకధాటిగా నువ్వు చేస్తూనే ఉండాలి. ఆమేన్. సమయాన్ని, దినాన్ని, ఇదిగో ఆకలిని అన్ని మర్చిపోయి మనం ప్రార్థించడానికి ప్రార్థనాత్మ మనకు దయచేయునుగాక. రోదనపు ఆత్మ దయచేయునుగాక, విజ్ఞాపనాత్మ దయచేయునుగాక, వినిపించే ఆత్మ దయచేయునుగాక, మొరపెట్టే ఆత్మ దయచేయునుగాక. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. రిబా రబా రకా తురాల రషి. మోకరించు. ప్రార్థన చేయి. ఇప్పుడే దేవునితో కనెక్ట్ అయిపో. రబా 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 రబా. Glory, 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 glory. వాడు నీ మనసును పాడు చేయకుండా విశ్వాసం అనే ప్రాకారం, ప్రార్థన అనే ప్రాకారం ఇప్పుడు కట్టబడును గాక. Oh Jesus, 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 Jesus. ప్రార్థించు. నీ ప్రార్థన ఎంతటి కార్యమైనా చేయగలదు.
మానొద్దు, ప్రార్థన మానొద్దు, ప్రార్థనలో లేచిపోవద్దు, ప్రార్థనలో ట్రాఫిక్ జామ్ కావద్దు. చెయ్యి, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. దేవుని మహిమ నీ మీదికి దిగి వచ్చును గాక. దైవమానికి స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. రిబా రబా 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 రఖారా చీకాందులారాషి. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కలవరాలు మననేమి చేయజాలవు. పరిస్థితులు మారినా, ప్రభుత్వాలు మారినా, మనల్ని నడిపించే దేవుడు మనకు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ధైర్యం కలిగి ఉండు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు నీవేనా. ఆత్మదాహము తీర్చిన, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, ఆమేన్, ఆమేన్. సియోను కొండపై యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీదు ముఖము చో 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 పరవశించి పాడెదా. యేసయ్యా, నీదు ముఖము చో 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 పరవశించి పాడెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు కొదువతో నేను, కొదువతో నీవు నాకుండగా, నీవే నాకుండగా, నీవు నాకుండగా, నీవే నాకుండగా,
నాకుండగా నీవే నీవు నాకుండగా నీవే నీవు నాకుండగా నీవు నాకుండగా నీవే నీవు నాకుండగా నీవే నీవు నాకుండగా నీవే నీవు నాకుండగా యేసుదేవా యేసుదేవా He's a power God. అగ్ని మండునుగాక అగ్ని మండునుగాక మండునుగాక Yes, Lord, fire! యేసుదేవా యేసుదేవా ఆకాశం తెరవబడునుగాక ఆకాశం తెరవబడునుగాక ఆకాశం తెరవబడునుగాక ప్రాకారములను కట్టుటకు ధైర్యమును కృపను కలగచేయునుగాక. ప్రార్థనాత్మతో విశ్వాసపు ఆత్మతో ఒక్కొక్కరు నింపబడుదురుగాక. ఓ ఓ గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అభిషేకం అభిషేకం అభిషేకం. ఓ కలరబో దరదరిబిలి కలరబా దరబలన శందరబా. హల్లెలూయా. బాలరబా శందరబా కల తిరలరబల దినలరబా బాబా బాబా. ప్రాకారములు కట్టుటకు కలవరాల మధ్యలో దేవుని కార్యము జరిగించిన కొరకాయ ఈ బాలరబా శక తురలరబా తిరలరబా బాబా బాబా. అగ్ని అభిషేకం అగ్ని అభిషేకం. సాధారణమైన అభిషేకం కాదు, ఒక బలమైన అగ్ని, ఒక బలమైన అగ్ని అభిషేకం. ఒక్కొక్కరి మీదికి దిగివచ్చును గాక, ఒక్కొక్కరిని కాల్చును గాక. యేసయ్యా. విశ్వాసంలో బలం, ప్రార్థనలో బలం, ప్రార్థనలో బలం. యేసయ్యా.
అభిషేకం, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం. ప్రియ దేవుని బిడ్డ, కలవరాల మధ్యలో ప్రాకారాలు నిర్మించే సమయంలో నీ విశ్వాసాన్ని ఎంత మాత్రము కోల్పోకుండా విశ్వాసం అనే ప్రాకారమును కట్టుకొని, ప్రార్థన అనే ప్రాకారమును కట్టుకొని కూలిపోయిన మీ జీవితాలు తిరిగి కట్టుకోవడానికి ప్రభు సన్నిధిలో కృప పొందుకుందాం. ప్రతి కలవరం, ప్రతి ఆందోళన, ప్రతి టెన్షన్లో నుండి విడుదల పొందినట్లుగా కృప మన ఎడల విస్తరించునుగాక, కృప మన ఎడల విస్తరించునుగాక. ధైర్యము తెచ్చుకో, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకో. ప్రాకారములను కట్టుటకు కృపనిచ్చునుగాక, ప్రాకారములను కట్టుటకు కృపనిచ్చునుగాక. ఈ రాత్రి ఆత్మలో బలపరిచి, ఈ రాత్రి విశ్వాసంలో బలపరిచి, ఈ రాత్రి దేవుని కృపలో బలపరిచి, దేవుడు తన స్వరముతో మనతో మాట్లాడి మనల్ని బలపరిచి, ఇదిగో నీ ఎదుటన్న ప్రతి పనిలో తోడై ఉన్న దేవుడు, నీ ప్రాకారాలను తిట్టపరచుటకు శక్తిమంతుడు, కలవరాలన్నిటిలో తోడై ఉండి నీ కలవరములంతటిని తొలగించుటకు శక్తిమంతుడు. విశ్వాసము, ప్రార్థన అనే ఆయుధాలను చేతపట్టుకుని నువ్వు జయించవలసిన దానిగా, జయించవలసిన వాడిగా ఆయన సన్నిధిలో నిన్ను నీవే ప్రతిష్ఠించుకో. నీకున్న ప్రతి సమస్యను ఆయన పాదాలకు పరిపూర్ణంగా అప్పగించి, యెహోవా ఈరే సమస్తమును ఆయనకు అప్పగించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇంతగా మనను ప్రేమించిన ఆయన ప్రేమను బట్టి ఈ మనోహరములైన పండగల్లో ఈ మొదటి రోజున ఉదయము సాయంకాలం దేవుడు మనతో మాట్లాడి ఆత్మలో బలపరిచి ఉన్నతమైన ఉపదేశముతో కృపతో నింపినందులకై స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్దాం, స్తోత్రం, 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 స్తోత్రం. దైవజనులు జయరాజయ్య గారిని అభిషేకించి ఈ 2 సెక్షన్లో తన వాక్కును, అభిషేకాన్ని దైవజనుల నోట ఉంచి మనను ఆత్మలో బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఉదయకాలం మనం ఎలాగున్న రూపాంతరం పొందాలో, ఏ స్థితి నుండి ఏ స్థితికి ఎదగాలో చక్కటి ఉపదేశాన్ని ఇచ్చి బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ఈ దినం మన ప్రార్థనలన్నీ అంగీకరించినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మన విశ్వాసాన్ని రెట్టింపు చేసి మన ప్రార్థనను రెట్టింపు చేసినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. కుమారుడిని యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన రాకడకు రాజ్యానికి ఆయత్తపరచునట్టు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దైవజనులు డానియల్ పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. సిసిలో సేవ చేస్తున్న దైవజనులు డానియల్ పాస్టర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ స్వరూపి మహాగణుడా, మా మధ్యలో ఉన్న మా సజీవుడైన మా తండ్రి, నీకు స్తోత్రం. దయగల దేవా, నీ అనాది సంకల్పం బట్టి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ప్రభా, లోకం నుండి వేరు చేసి ప్రభా నీకు స్తోత్రం. నీ సంఘంగా ఇలాగున కట్టుచున్నందుకు స్తోత్రం. దయగల దేవా, ఏర్పాటు చేసుకున్న దినం నుంచి, రక్షించిన దినం నుంచి ఈ దినం వరకు కనుపాప వలె మమ్మల్ని కాచి అన్ని విషయాలు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. దయగల తండ్రి, ఎన్నో ఉపవాస పండుగలు మమ్మల్ని బలపరిచారు, అంతకంతకు వర్ధిల్లింపజేశారు, నీ కృతజ్ఞతలు. అంతకంత నూతన కార్యాలు చేశారు, నీకు వందనాలు. ఈ 2024 సంవత్సరంలో కూడా మాకు ఈ పండుగలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా. ఈ పండుగలో ప్రభా
మొదటి కుడికలు మమ్మల్ని ఆశీర్వదించారు, బలపరిచారు, నీకు వందనాలు. ఈ రెండో కుడికలు కూడా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం. దయగల తండ్రి నీకు వందనాలయ్యా. కలవరపడుతున్న ఈ సమయాల్లో అయ్యా నీకు వందనాలు. మా విశ్వాసం, మా ప్రార్థన ప్రభా బలంగా ఉండాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఎన్నో తొందరలు చూస్తున్నాం ప్రభా, దేశంలో, ప్రపంచంలో తండ్రి, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో, ఈ ఆత్మీయ జీవితం ఎన్నో కలవరాలు మేము అనుభవిస్తున్నాం. అయితే ఈ సమయంలో కలవరపడకూడదని అయ్యా నీకు స్తోత్రం. ప్రాకారం కట్టుకోవాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. మీ దాసుని మరుగు చేసి మమ్మల్ని దర్శించిన విధానం బట్టి స్తోత్రం. అనుభవపూర్వకంగా మీ దాసుని ద్వారా విత్తిన ఈ మాట మా ఒక్కొక్కరిలో నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు, ఉపదేశం మాలో ఫలించకుండా చేసే పోరాడుతున్న వ్యతిరేక దురాత్మ శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాం. కబాలరా శబాలరా బందరాబారకారాబారబా. సేవకుల్లో ఈ మాటలు ఫలించునుగాక, విశ్వాసులందరిలో ఈ మాటలు ఫలించునుగాక, నూరంతలుగా ఫలించునుగాక. తండ్రి నీకు స్తోత్రం. నిత్యం నిత్యం విశ్వాసం ద్వారా ప్రాకారం కట్టుకునే కృప మాకు దయచేయి. నిత్యం నిత్యం ప్రార్థిస్తూ ప్రాకారం కట్టుకునే కృప మాకు అనుగ్రహించి నీ రాకడకు సిద్ధపడే కృప మా అందరికి అనుగ్రహించమని, ముందున్న దినాలు కూడా ఆశీర్వదించి మీరు మహిమ పొందమని నీ అస్సలకు అప్పగిస్తూ మీ దాసుని ఇంకను బలపరిచి బలంగా వాడుకొనమని మహిమ గంట ప్రభావం నీకే చెల్లిస్తూ అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ప్రతిరోజు సాయంకాలపు వేళలో 6 గంటలకే స్టార్ట్ అయ్యి 9 గంటలకల్లా క్లోజ్ చేస్తున్నాం. కనుక మీరు సమయానికి త్వరపడి రావాల్సిందిగా ప్రేమపూర్వక